పరిపాలన అనేటటువంటి చాలా కీలకమైనటువంటి అది ప్రశాంతంగా జరగనివ్వాలి. అలా కాకుండా ప్రతి దాంట్లో రాజకీయ జోక్యం ఉండే ప్రమాదమే ఇప్పుడు ఈనాడే రాసుకొచ్చింది. కాదన్నానని బదిలీ చేశారు, సీఎస్కి లేఖ రాసి సెలవుపై వెళ్ళిన ఆగ్రోజ్యం. వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులు వ్యవసాయ శాఖ మంత్రి పేషీకి మధ్యవర్తిగా వ్యవహరించాలని మంత్రి ఓఎస్డీ తనని కోరారని ఏపీ ఆగ్రోజ్యం రాజ్మోహన్ ఆ సంస్థ వైస్ చైర్మన్ ఎండీకి లేఖ రాశారు. దాని ప్రతిని ప్రభుత్వ ప్రధాన గారికి కూడా పంపారు. మంత్రి కార్యాలయం ఓఎస్డీ చెప్పిన మాట వినకపోవడం తన తీవ్ర ఒత్తిడికి గురి చేసి నెల్లూరుకి బదిలీ చేశారని వాపారు. సెలవుపై వెళ్లడం తప్ప తనకు మరో మార్గం లేదని వివరించారు. ఈ నెల 11న రాసిన లేఖలో రాజ్మోహన్ పేర్కొన్న అంశాలు ఇవి. ఏపీ ఆగ్రోస్తో ఒప్పంద ఉద్యోగి చేసిన తప్పులు నేను గుర్తించాను. వీసీ ఎండీ ఆమోదంతో ఆ ఉద్యోగిని దూర ప్రాంతాలకు బదిలీ చేశాను. చట్టబద్ధమైన చర్యలు పట్టేందుకు షోకాజ్ నోటీస్ ఇచ్చాను. తర్వాత వ్యవసాయ మంత్రి ఓఎస్డీ నన్ను పిలిచి యంత్ర పరికరాల తయారీదారులు మంత్రి పేషీకి మధ్యవర్తిగా వ్యవహరించాలని కోరారు. దానికి నేను తిరస్కరించాను అని వివరించారు. తన స్థానంలో నియమించిన జూనియర్ అధికారి జనరల్ మేనేజర్ పోస్టుకు అర్హుడు కాదని, పెండింగ్ కేసులు ఎదుర్కొంటున్నాడని పేర్కొన్నారు. అంటే ఓవరాల్గా అక్కడ ఏదో కుంభకోణానికి అవకాశం ఉంది. వీళ్ళిద్దరి మధ్యన మధ్యవర్తిగా వ్యవహరించడం ఏంటి, టెండర్ వెలవాలా అమ్మాలా, అట్లా కాకుండా జరుగుతుందంటే సంథింగ్ ఏదో నడుస్తుందన్నమాట. దానికి విషయంలో ఏదైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీతో పని చేయించుకుందామని వీళ్ళు దానికి అసలైనటువంటి అధికారి అడ్డుపడేటటువంటి సందర్భంలో జరిగినటువంటి ఇక్కడ ఈ ఇష్యూ ఇప్పుడు వాస్తవంగా ఇది జగన్ టైంలోనైతే బ్యానర్ హెడ్డింగ్ అయ్యేది. ఇప్పుడు బాబు గారి హయాం కాబట్టి 2వ పేజీలో ఒక మూలన మాట మార్చి అది కాదన్నానని బదిలీ చేశారంటూ అర్థం కాని హెడ్డింగ్తో అసలైనటువంటి ఈ అంశాన్ని దారి మళ్లించారనమాట.